అభివృద్ధి సంక్షేమమే పరమ పదవిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంటా సత్యనారాయణ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు పరచడంతో పాటు ఉద్యోగుల కల్పనతో నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా కృషి చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో మరి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలను అన్నింటినీ కూడా అమలు చేస్తూ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతూ ఈ ప్రాంతంలో కూడా మొన్న నిరుద్యోగులకు జాబులు ఇప్పిస్తూ అంతేకాకుండా కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మరి కార్మికుల 20,000 కోట్ల రూపాయల బాండులు కానీ అంతేకాకుండా ఈ ప్రాంతంలో నూతన మైన్సులు కానీ ప్రారంభించడం కానీ అండర్ గ్రౌండ్ మైన్స్ను ఇక్కడ యువతకు నిరుద్యోగులకు వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధానం మీద కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి ముందుకు పోతుంది. దాంట్లో భాగంగానే ఈ సింగరేణి కార్మికుని బిడ్డగా ఈ సింగరేణి ప్రాంతంలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా టింబర్ రాడ్లో 1300 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉంటే వాళ్ళను పర్మనెంట్ చేపించిన వ్యక్తిగా డిస్మిస్ కార్మికులను అనేక మంది 1 టైం సెటిల్మెంట్కు అమార నిరాదీక్ష చేసిన వ్యక్తిగా మరి ఈ ప్రాంతంలో సాగునీరు తాగునీరు కోసం ఉద్యమం చేసి ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి 10,000 మందితోని కూడా మరి మహిళలు ఒక అవగాహన సదస్సు పెట్టించినటువంటి వ్యక్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మరి జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు మహిళలది అయితేనేమి మరి 200 యూనిట్ల కరెంట్ అయితేనేమి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి 500 రూపాయలకే గ్యాస్ అయితేనేమి 60,000 ఉద్యోగాలు భర్తీ చేయడం అయితేనేమి రైతులకు మరి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మరి వాళ్ళకందరికీ కూడా ఇవాళ లక్షలాది మందికి బ్యాంకుల ద్వారా రైతులను అన్నిటి కూడా వాళ్ళని అందరినీ కూడా ఆదుకున్నటువంటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం.